ఎవ్రీబడి, అందరూ ఎలా ఉన్నారు? సరదాగా అలా బయటికి వెళ్ళిపోదామా? ఇక్కడ దగ్గరలో నార్త్ వ్యాంకోవర్లో ఒక ప్లేస్ ఉందన్నమాట, అది చూడడానికి వెళ్తున్నాము. మీరు కూడా మాతో వచ్చేసేయండి. ఆ ప్లేస్ ఇంటి దగ్గర నుంచి జస్ట్ 15 మినిట్సే. సో మనం 5 o'clock వెళ్ళి 9 కూడా తిరిగి వచ్చేసేయచ్చు అలా టైం స్పెండ్ చేసి. అసలు వ్యాంకోవర్లో ఏ సందు తిరిగినా, ఏ మూల చూసినా కానీ, వ్యాంకోవర్ అనే కాదు కెనడా మొత్తంలో ఎటువైపు నుంచి చూసినా కానీ వ్యూస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇది చూసారా, మేము వెళ్ళే ప్లేస్ డీప్ కోవ్ అనమాట. సో ఇలా స్ట్రైట్ రోడ్లో వెళ్తుంటే మనకు అక్కడ ఎదురుగా మీకు కనిపిస్తుందా బీచ్, ఆ వ్యూ మాత్రం చాలా బాగుంది. సో ప్రజెంట్ అయితే వచ్చేసాము. సరే, ఈ వెనకాల అన్ని హౌసెస్ నాకు తెలిసి ఇవి రెంట్కి తీసుకోవచ్చు. కార్ పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయింది. అక్కడ వెనకాల వాటర్ కనిపిస్తుంది కదా, ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాము. ఈరోజు వచ్చేసి సాటర్డే, అందుకే ఇంతగానో జనాలు ఎక్కువ మంది ఉన్నారు. అందరూ మంచిగా పిక్నిక్ స్పాట్ లాగా ఉంది ఇది. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, చాలా బాగుంది. టైం 7 అయినట్టు అసలు లేనే లేదే మాత్రం. మంచి స్పాట్ కోసం వెతుకుతున్నాం కూర్చోడానికి. ఎక్కడ కూర్చోవాలి అర్థం కావట్లే. ఇంకోసం అడుగుదామని చెప్పి వెళ్తున్నాము. కొంచెం అటు సైడ్కి ఉందట, దాన్ని రెంట్ ఎంత ఏంటి అనేది కనుక్కోవడానికి. అసలు చూసారా మధ్యలో ఇది చాలా బాగుంది. పార్కింగ్ రెగ్యులేషన్ స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్డ్. కిడ్స్ డోంట్ ఫ్లోట్. అటు సైడ్ వెళ్ళేదేంటో కొంచెం స్మెల్ బాగాలేదు ఇటు సైడ్ అసలు. ఇక్కడ ఎవరిదో బర్త్డే జరుపుకుంటున్నారు అమ్మదనుకుంటా, మంచి స్పాట్లో. ఎక్కడ రాస్తుంది? నో వాకింగ్ ఆర్ రన్నింగ్ అరౌండ్. ఇక్కడ అనమాట కయాకింగ్ చేయడానికి మనం రెంట్కి తీసుకోవచ్చు. రెంటల్ స్పాట్ ఇది. వీళ్ళు స్టాఫ్, అందరూ ఒకటే డ్రెస్ వేసారేమో ఫ్రెండ్స్ అనుకున్నాను, తీరా చూస్తే స్టాఫ్ అంట వీళ్ళు. ఇంత దూరం వచ్చి ఇక్కడ తీరా ఇది చూస్తే నో మోర్ రెంటల్స్ ఫర్ టుడే అని ఉంది. ఓన్లీ 7 PM వరకే లాస్ట్ రెంటల్ ఇస్తారు. 9 to 8, 7 to 8, 8 to 9, మినిమం 2 hours. ఫుల్ డే కూడా తీసుకోవచ్చు, ఎక్స్ట్రా డే, ఓవర్ నైట్. జస్ట్ మిస్, మేము వచ్చింది 7 o'clockకి. ఇస్తారో ఇయ్యరో. 7కి లాస్ట్ రెంటల్ అనేసరికి ఇప్పుడు మాకేమో బోట్స్ ఇవ్వలేదు. నేను మాట్లాడేదే అంతంత మాత్రము, దాన్ని కూడా వీళ్ళు నన్ను చూసి నవ్వుతుంటే నాకు అది కూడా రావట్లేదు. చెప్పు. ముందే చెప్పారు అనుకో, హైకింగ్ చేస్తున్నాను అప్పుడే తీసుకొచ్చేదాన్ని. ఇగో షీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఎన్ని మాటలు మార్చావంటే, హైకింగ్ అన్నావు, నో హైకింగ్ అన్నా, మళ్ళీ వచ్చాక పార్క్ లో కూర్చోబెట్టింది ఇప్పుడు. ఓకే, ఇక్కడ ప్లేస్ ఖాళీ అయిందని చెప్పి ఇది ఆక్రమించడానికి వాళ్ళు వెళ్ళేదాకా మేము ఇక్కడే నుంచొని ఉంటాము. ఫోటోలు దిగుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాము, వాళ్ళు తొందర పోతారని చెప్పి. ఇదన్నమాట ప్లేస్, బాగుంది, మంచి వ్యూ దొరికింది. మేము వచ్చేటప్పుడు ఒక బెడ్షీట్ తీసుకొని వచ్చాము. ఇలా కూర్చోడానికి మా దగ్గర ఏం పిక్నిక్ మ్యాట్ అలాంటివి ఏం లేవు. ఇండియా నుంచి వచ్చేటప్పుడు తలా 2 బెడ్షీట్లు తెచ్చాం కాబట్టి ఇవైతే చాలా ఉన్నాయి. సో ఇవి ఒకటైతే ఇలా యూజ్ చేస్తామన్నమాట, బయటకు వెళ్ళినప్పుడల్లా ఇట్లా వేసుకొని కూర్చోడానికి అని చెప్పి. ఉందామని చెప్పి యూనో కార్డ్ తీసుకొని వచ్చాము. ఎలాగో హైకింగ్ చేయట్లేదు, అదేంటి కయాకింగ్ అది అనుకున్నాం, అది కూడా కుదరలేదు. 7 PMకి క్లోజ్ అన్నారు కాబట్టి ఇంకా కనీసం ఇక్కడ కూర్చొని కొంచెం గేమ్ ఆడుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు. ఈవినింగ్ వచ్చాము, 6, 7 కల్లా వచ్చాము. మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా సన్ కూడా లేదు కాబట్టి చాలా బాగుంది, మంచి చల్లగా ఉంది.
మంచి టైం స్పెండ్ చేయవచ్చు. మనకి ఈవినింగ్ వచ్చి ఒక ప్లేస్ చూడాలి అనుకుంటే డీప్ కోవ్ ఇస్ ద బెస్ట్ వన్. నేనైతే సజెస్ట్ చేసేది ఇది. మంచిగా ఇంకా కయాకింగ్ చేయలేదు, అది మిస్ అయినాం. లేకపోతే అది కూడా చేసి ఉంటే ఇంకా బాగుండేది, సక్సెస్ఫుల్ అయ్యేదేమో ట్రిప్, సాటిస్ఫై అయ్యే వాళ్ళం. ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతున్నాము. బయట ఎక్కడైనా తినేసి ఇంటికి వెళ్దాము అని అనుకుంటున్నా, చూడాలి. ఇది వచ్చేసి ఒక చిన్న షార్ట్ వ్లాగ్ అనమాట. నేను అన్ని వీడియోలు తీసుకుంటున్నా కానీ అసలు ఎడిట్ చేయడానికి నాకు టైం ఉండక ఎడిట్ చేయట్లేదు. అన్ని వీడియోలు అలానే ఉండిపోతున్నాయి. ఇది ఒక షార్ట్ వ్లాగ్ కాబట్టి ఎమ్మటే చేసి పెట్టేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే మాత్రం నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ until the end. See you all in the next video. Bye bye. Bye.